టాలీవుడ్ లో కంపోజర్లకు మంచి డిమాండ్ ఉంది. అనిరుద్, దేవిశ్రీ ప్రసాద్, తమన్ స్టార్ హీరోల ఫస్ట్ చాయిస్. కొత్తగా సాయి అభ్యంకర్ రేస్ లోకి వచ్చాడు. బిగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా వీరికే ప్రిఫరెన్స్. వీరు కాదంటే బ్యాక్ డోర్ వెళ్తున్నారు. కానీ ఫ్రంట్ లో ఉన్న టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ని సైడ్ పెట్టేస్తున్నారు. అయితే నైబర్హుడ్ నుండి తెచ్చుకుంటున్న ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు? టాలీవుడ్ లో అండర్ రేటెడ్ కంపోజర్స్ ఎవరో చూద్దాం. భారీ బడ్జెట్ ప్రాజెక్టులు అంటే అనిరుద్, దేవిశ్రీ, తమన్ పేర్లే వినిపిస్తూ ఉంటాయి. ఈ కంపోజర్స్ రెమ్యూనరేషన్ భారీగా చార్జ్ చేస్తున్నా, బిజీగా ఉన్నా, టైం కి ట్యూన్స్ ఇవ్వకపోయినా, వీరి వల్ల దర్శక నిర్మాతలు ఇబ్బంది పడినా పర్లేదు, ఛాన్సులు ఇస్తూనే ఉంటారు. కానీ మంచి ఆల్బమ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ ను పట్టించుకోవడం లేదు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మిక్కీ జే మేయర్. హ్యాపీ డేస్, మహానటి, మిస్టర్ బచ్చన్ ఇవి చాలవా తన టాలెంట్ ఏంటో చెప్పడానికి? కానీ భారీ బడ్జెట్ చిత్రాల విషయానికి వచ్చేసరికి స్టార్ కంపోజర్ కనిపించడం లేదు. ఇండస్ట్రీలో యంగ్ అండ్ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్లకి కొదవలేదు. అనూప్ రూబెన్స్ నుండి రీసెంట్ ట్రెండ్ సృష్టిస్తున్న భీమ్ సిసిరేలియో వరకు బెస్ట్ ఆల్బమ్స్ ఇవ్వడమే కాదు, సినిమాను హిట్టు బాట పట్టిస్తున్నారు. పాటలను చార్ట్ బస్టర్స్ గా నిలిపారు. సాంగ్సే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కూడా సినిమాను నిలబెట్టిన కంపోజర్స్. వీరిలో భీమ్స్ కాస్త మెరుగు. బలగంతో ప్రూవ్ చేసుకున్నప్పటికీ సంక్రాంతికి వస్తున్నాంతో మంచి సాంగ్స్ ఇవ్వడంతో చిరంజీవి, అనిల్ కాంబోలో వస్తున్న మన శంకర వరప్రసాద్ చిత్రానికి బాణీలు సమకూర్చే ఛాన్స్ ని కొల్లగొట్టాడు. ఇక సీనియర్స్ మణి శర్మ, ఆర్పి పట్నాయక్, రమణ గోగుల సంగతి చెప్పనక్కర్లేదు. తమన్, దేవిశ్రీ బిజీ అంటే అనిరుద్. ఈ ముగ్గురు కూడా కాల్ షీట్స్ లేవనుకుంటే కీరవాణి. వీళ్ళు కాదంటే నో అదర్ చాయిస్. బ్యాక్గ్రౌండ్ కంపోజర్స్ కి ఫోన్స్ కొడుతున్నారు. పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా పరాయి ఇండస్ట్రీ మ్యూజిక్ డైరెక్టర్స్ కి పెద్ద పీట వేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యాజిక్ చేయగలరో లేదో తెలియాలంటే పెద్ద ప్రాజెక్టులైనా, బడా హీరోలైనా ఎవరో ఒకరు ఛాన్స్ ఇవ్వాలి. అప్పుడే తమ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేయగలరు.